నిన్న ఆశా వర్కర్లు వచ్చి వైద్య విధాన పరిషత్ ఆఫీసు ముట్టడిచ్చినట్టుగా టీవీల్లో పేపర్లో చూశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో ప్రతి నెల 1వ తారీఖు వేతనం ఇస్తున్నామని రోజు ఉదరగొడుతున్నారు మంత్రులు. వాళ్ళ వార్తలు చూస్తే, నేను పత్రికలో చూస్తే ఆశా వర్కర్ల జీతాలు 1వ తారీఖు వస్తలేవని చెప్పింది నిజమా? లేదు, మీరు 1వ తారీఖే ఇస్తున్నామని మీరు చెప్తున్నది నిజమా? నిజంగా మీరు 1వ తారీఖే ఇస్తుంటే అంత దూరం నుంచి ఆశా వర్కర్లు వచ్చి ఎందుకు వైద్య విధాన పరిషత్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు? సో తక్షణమే ఆశా వర్కర్లకు, హెల్త్ డిపార్ట్మెంట్లో NHMలో పనిచేస్తున్న ANMలకు, NHM సిబ్బందికి 2 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. NHM సిబ్బందికి నేషనల్ హెల్త్ మిషన్ కింద దాదాపు 17,000 మంది ఉద్యోగులు పనిచేస్తారు. రాష్ట్రంలో 6-7 మంది ANMలు, సెకండ్ ANMలు పనిచేస్తారు. వాళ్ళకి ఇప్పుడు 2 నెలలైనా జీతం రాలేదు. ఒకవైపు ఏమో ప్రభుత్వం 1వ తారీఖే జీతం ఇస్తామంటున్నారు, ఇంకోవైపు ఏమో సార్ మాకు 2 నెలలైనా జీతం పడలేదు, మేము ఇల్లు కిరాయి కట్టలేకపోతున్నాం, పిల్లల స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, ఫీజులు కట్టలేకపోతున్నాం, మా జీతాలు ఇప్పియండి అని మొరబెట్టుకుంటున్నారు. ఆశా వర్కర్లు 1వ తారీఖు జీతం ఇవ్వండి అని మొరబెట్టుకుంటున్నారు. సో పెండింగ్లో ఉన్న NHM ఉద్యోగులు, సెకండ్ ANMలు, ఆశాల జీతాలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.